శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. సభాకల్పతరం వందే. ఇవాళ చాలా విశేషమైనటువంటి రోజు. నాకు ఏ మహానుభావుడి గురించి తలుచుకుంటే కంఠము లేనివాడికి కూడా అద్భుతంగా కంఠం వచ్చి గాత్రము బయటికి వస్తుందో అలాంటి మహానుభావుడు. సాధారణంగా నాకు ఎప్పుడైనా గొంతు పోతే బ్రహ్మశ్రీ కోటా సచ్చిదానంద శాస్త్రి గారిని ఒక మాట అడిగాను, అయ్యా కంఠావరోధం వచ్చిన వాడు ఏం చేయాలి అని. ఆయన అనేకమైన హరికథలు అన్నీ చెప్పి ఉన్నారు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు. ఏం లేదండి, ఓ చిన్న పని చేయండి అన్న. ఏమిటది? కిష్కింధకాండ పారాయణం చేయండి. ఈ కిష్కింధకాండే ఎందుకండి? అందులో ఒక హీరో ఉన్నాడండి, ఆయన పేరే సుగ్రీవుడు. మంచి కంఠము కావాలి అనుకునేటటువంటి వాడు కిష్కింధకాండ పారాయణం చేయాలి. మరి ఉషశ్రీ గారు కిష్కింధకాండ ఒక వాల్మీకి వారిదే కాకుండా మొత్తము దేశంలో ఎంతమంది రాశారో అంతమందిని పారాయణం చేసినట్టున్నారు. అలాంటి కంఠము ఇంకొక చోట వింటం అనేది దుర్లభం. ఏం కంఠము? ఎక్కడో చక్కగా లేబర్ పనిచేసుకుంటూ బ్రహ్మాండంగా లోపల మెషినరీ ఎక్విప్మెంట్ లో పనిచేసేటటువంటి వాళ్ళు ఎక్విప్మెంట్ ఆపేసి ఆ వర్క్ని అక్కడికి ఆపేసి ఉషశ్రీ గారి యొక్క ప్రసంగం వస్తుంది అంటే రేడియో దగ్గర కూర్చొని ఆ ప్రసంగాన్ని విన్నారు అంటే అతి సామాన్యుడి యొక్క హృదయంలో ఉండే తరంగాల్ని కూడా తట్టి లేపేటటువంటి మహత్తర తరంగాలు వీరి ముఖత బయటికి వెలువడేవి. లేకపోతే సామాన్యుల వల్ల అది అయ్యేటటువంటి పని కాదు. మరి పండితులు లేరా? మహామహా పండితులు ఉన్నారు. పండితులు ఉన్నంత మాత్రాన అందరూ కూడా జనాల హృదయంలోకి వెళ్ళి కూర్చొని మాట్లాడగలిగే స్థాయి ఉండదు. పాండిత్యం ఎలాంటిదయ్యా అంటే సముద్రం లాంటిది. మరి ఆ పాండిత్యము జనాల హృదయంలోకి రావాలంటే ఏం కావాలయ్యా అంటే అవే నీళ్లు మేఘం కింద మారి కుంభించి వర్షిస్తే అప్పుడు దాన్ని అద్భుతమైనటువంటి ప్రసంగం అని చెప్తారు. అలా అనంతమైన విజ్ఞాన భాండాగారమైనటువంటి భారత, భాగవత, రామాయణ ఇత్యాది అనేకమైన విశిష్ట గ్రంథాల యొక్క మేఘస్వరూపముగా ఈ భూమి మీద వర్షింపజేసినటువంటి ముఖ వర్చస్సు కలిగిన మహాత్ములు శ్రీ 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 సాక్షాత్తు ఆయన యొక్క ప్రత్యేకత శృంగేరి పీఠానికి వెళ్ళి అక్కడ జగద్గురువులతో సన్మానం పొంది అక్కడ ఆస్థాన పండితులు అనే పదాన్ని పొందారు అంటే సాక్షాత్తు శారదా అమ్మవారే చెప్పినటువంటి మహనీయులైనటువంటి ఉషశ్రీ గారు. గట్టిగా ఒకసారి మనందరి కథాలను పొందడం, ఆ మహాత్ముల్ని స్మరణ చేసుకుందాం. ఇందాక తీసుకొని వస్తూ మా వైజయంతి గారు, ఏమండి వెనకాల మొత్తము దీనికి ఆర్థికంగా మాట్లాడకుండా చేసేది మా అక్కయ్య గారే అని గాయత్రి గారిని తీసుకొచ్చి నిల్చోబెట్టారు. ఈ విషయం ఉషశ్రీ గారికి ఆవిడ పుట్టినప్పుడే తెలుసుంటుంది. ఈ ఉషకాలానికి శ్రీ ఎవరండి? గాయత్రి. ఆ ఉషకాలానికి అవసరమైనటువంటి శ్రీ ఈ భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలకు కూడా ఇవ్వగలిగింది అని ముందే గ్రహించి ఆవిడికి గాయత్రి అని పేరు పెట్టారేమో. అక్కడితో ఆగారా? కలియుగ వెంకటేశ్వరుడు, కలియుగ నాథుడు అక్కడ ఈవోగా మా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా వెంకటేశ్వర స్వామి వారికి అనేకమైనటువంటి ఆ అద్భుతమైన సేవలు అక్కడ ఉండి ప్రధాన సేవకుండి అంటూ చాలా చక్కగా చేశారు. అలాంటి వెంకటేశ్వర స్వామి వారికి
ఆ అవతారం ఇక్కడ నిల్చొని ఉండడానికి మూలమైనటువంటి స్థితి ఎవరు అంటే ఆ వెంకటేశ్వరుడి గురించి, ఆ కలియుగ నాథుడి గురించి నేను చెప్పినప్పుడు ఆయన ఇక్కడ ఉండాలి అంటే మా ఇంట్లో పద్మావతి ఉండాలి అని రెండో అమ్మాయి పేరు పద్మావతి అని పెట్టి ఆ వెంకటేశ్వర తత్వాన్ని మొత్తాన్ని ఈ భూమి మీద నిల్చుండేట్టుగా రెండో పేరు పెట్టుకున్నారు. సరే, వెంకటేశ్వర స్వామి వచ్చారు కదండి, ఇక్కడతో అయిపోయిందా అంటే మళ్ళీ ఆయన్ని వెంటనే అలంకరించాలి. వచ్చిన వెంకటేశ్వరుణ్ణి అలంకరించకపోతే ఏమైనా ప్రయోజనం ఉందా? అందుకని వెంటనే ఆ అమ్మాయి వైజయంతి అని తీసుకొచ్చి మెడలో మాలగా అలా వేశారు. వెళ్ళిన వాళ్ళు వెంకటేశ్వర స్వామిని ఎంత చూస్తారో ఆ మాలను కూడా అంత చూస్తారు. అందుకని ఆవిడ బైక్ దగ్గరికి వచ్చి కూర్చొని అద్భుతమైనటువంటి ఆవిడ గళంతో చక్కగా మనందరికీ ఆనందంగా ఆయన యొక్క మహత్తుని, తండ్రి గారి పట్ల ఉన్నటువంటి ఆర్తి ఆ నలుగురు తనయంలో ఎంత ఉంది, అదే కుటుంబంలో భర్తలు ఎంత గొప్పవారండి, వారి మనస్సులో ఏది ఉందో అదే ముందరికి తీసుకొని వెళ్ళాలి అనే ఉద్దేశంతో వైజయంతి అని పేరు పెట్టారు. ఏమిటయ్యా దీనివల్ల జరిగేది అంటే, ఈ జరిగేటటువంటి కార్యక్రమం ఆయన ఎప్పుడో 90లోనే వారు ఉపాధిని వదిలిపెట్టి వేదాంత జ్ఞానాలన్నీ భూమి మీద ఉంచి వెళ్ళారే, వాటి వ్యాప్తి వల్ల అంతటా కళ్యాణం జరగాలి అని ఆఖరి అమ్మాయికి కళ్యాణి అని పేరు పెట్టారు. ఈ సభ దాని యొక్క సార్థకతని మొత్తాన్ని కూడా మనకి చూపిస్తుంది. గట్టిగా నలుగురికి, అల్లుళ్ళకి, మనవళ్ళు, మనవరాళ్ళకి అందరికీ కూడా మన కరతాళ ధ్వనులతో ఆనందాన్ని తెలియపరచుకుంటాం. ఇక ఉషశ్రీ గారు అంటేనే ఆయన కంఠం. ఆయన్ని వ్యక్తిగతంగా చూసిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు, కానీ ఆయన కంఠము తెలియనటువంటి వాళ్ళు ఉన్నారు చాలా మటుకు. ఆ రోజుల్లో రేడియోల్లో ఎలా ఉంటుందయ్యా అంటే, నాకు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఒక శ్లోకం గుర్తొస్తుంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామి. అయ్యా, నేను ఎప్పుడు ధర్మానికి గ్లాని కలుగుతుందో, ఆ ధర్మాన్ని ఏదైనా చేయాల్సి వస్తుందో అప్పుడప్పుడు ఉద్భవిస్తాను అన్నాడే కానీ శరీరంతో ఉద్భవిస్తానన్నా, వాక్కుతోట, మనస్సుతోట, ఏ వృక్షము రూపంలోనా జంతు రూపంలోనా ఎలా వస్తాడో చెప్పలేము. అందుకనే ఓ సందర్భంలో జంతు రూపంలో ఈ కలియుగంలో ఈ శతాబ్దములో ఆయన ఉషశ్రీ గారి యొక్క కంఠము నుంచి వచ్చేటటువంటి శబ్దాన్ని ఆశ్రయించుకొని ఆయన రామాయణాన్ని, భారతాన్ని, ఆయన యొక్క భాగవత ఇతరమైనటువంటి విషయాలన్నింటినీ ఆ కంఠాన్ని వాడుకొని వ్యాప్తి చేసుకున్నారు. అలాంటి మహాత్ముడి యొక్క శత జయంతి కార్యక్రమాలు, శత జయంతి అనేది చాలా విశేషమైనటువంటిది. 100 సంవత్సరాలు. ఏమంటే శత జయంతికి ఎందుకంత ప్రత్యేకత అంటే, ఈ భూమి మీద ఆయన పుట్టి ఎంతకాలమైనా ఆయన సాహిత్యం ఇప్పటికీ ఉంది. ఈ సాహిత్యము ఆయన పుట్టిన నాడు ఆయన నోట్లో నుంచి వచ్చిన తొలి ఆ ఊ అనేటటువంటి శబ్దము నుంచి ఈ 100వ సంవత్సరం దాకా అది నేను ఇందాకే చెప్పారు మా సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ, కేవీఎస్ గారు ఏమన్నారంటే, నేను కరీంనగర్ మంథనిలో ఉపన్యాసం చెప్పాల్సినప్పుడు నాకు కంఠావరోధమైంది. నాకు సాధారణంగా శ్రీధర వ్యాఖ్యం వచ్చినటువంటి జనాల్ని రకరకాలుగా హింస పెట్టే అలవాటు ఉంది. 4:30-5 గంటలు ఉదయం, 4:30-5 గంటలు సాయంత్రము నేను భాగవత సప్తాహం చెప్తాను. కనీసం రోజు 9-10 గంటలు అట్లా వారం రోజులు భాగవత సప్తాహం చెప్పే అలవాటు. కంఠావరోధమైంది. ఎలా చెప్పాలా, ఏది చెయ్యాలి అర్థం కావట్లేదు. ఓ పక్కన చెప్పడానికి శ్రీధర వ్యాఖ్య మిగతా ఉన్నాయి. ఏ పుస్తకం లైన్ తీసుకొని వెళ్ళినా ఆ పుస్తకంలో భాగాల నుంచి కథ మొత్తం వెళ్ళాలి అంటే 5 గంటలు చెప్పేవాడు కంఠావరోధమైనప్పుడు 10 నుంచి 14-15 గంటలు చెప్పాలి. స్లో అయిపోతుంది వాయిస్. ఎలా దీన్ని సమన్వయం చేసుకోవాలి అనుకున్నప్పుడు నిజంగా ఆ రోజు నేను లేచినటువంటి ఉషకాలం చాలా గొప్పది. నాకు ఉషశ్రీ గారి యొక్క గ్రంథము దొరికి ఇంత చిన్నగా ఉంది, అసలు ఇందులో ఏముంటుంది, మొత్తం భాగవతం పక్క నుంచి శ్రీధర వ్యాఖ్యలు కానీ మిగతా వ్యాఖ్యానాలన్నీ తీసుకుంటే ఎక్కడా తెలియనటువంటి ఆ వంశీధర వ్యాఖ్యలు అద్భుతంగా ఉంటాయి. కానీ ఇంత చిన్న పుస్తకంలో మీరు ఏమైనా ఏం రాసి ఉంటారు ఇంత చిన్న పుస్తకంలో? పోతరామార్చుల వారికి కూడా చక్కగా భాగవతం రాయాలంటే పద్యాలు సరళంగా పెద్ద పుస్తకమే అయిందే, ఇంత చిన్న పుస్తకంలో అని
నేను నిజంగా మనస్ఫూర్తిగా పుస్తకాన్ని తీసి చదివానండి. ఎక్కడా ఏ ఒక్క పేరు కానీ, సందర్భము కానీ, విషయము కానీ ఆ పుస్తకములో పరిగ్రహించకుండా ఉన్నది లేదు. ప్రతి భాగవత సారాన్ని ఆ చిన్న గ్రంథంలో ఆయన ఇచ్చారు. ఎందుకంటే అప్పటికి నేను 8 భాగవత సప్తాహాలు చేసి ఉంటాను. కాబట్టి భాగవత సప్తాహం చేసే ముందు వ్యాస భాగవతం బాగా చదువుకుంటే అలవాటు. ఏ ఒక్క విషయాన్ని వదిలిపెట్టకుండా ఆ చిన్న గ్రంథంలో ఎవరికైనా భాగవత సప్తాహం చేసుకోవాలనే ఉద్దేశం ఉంటే దయ ఉంచి ఉషశ్రీ గారి భాగవతాన్ని తీసుకొచ్చుకొని ఆ భాగవత గ్రంథ పఠనం చేస్తే ఏ మాత్రం వదిలిపెట్టకుండా చదివి చెప్తున్నా. ఏదో పై మాటలు కాదు, పూర్తిగా ఆమూలాగ్రము 5-6 సార్లు వారు రాసినటువంటి గ్రంథాన్ని నేను పరికించిన తర్వాత చెప్తున్నటువంటి విషయము. ఏమీ వదిలిపెట్టకుండా పూర్ణ భాగవత సప్తాహము చేస్తే, పారాయణం చేస్తే ఏ పుణ్యం వస్తుందో ఆ ఏమాత్రము తగ్గకుండా అంత అద్భుతంగా ఆ గ్రంథంలో వారు చక్కగా విరచించి మనందరికీ అనుగ్రహించారంటే భగవంతుడి పూజంతా ఆయన కష్టపడి చేసి ఆ పూజా ప్రసాదం అనేటటువంటి భాగవత పుస్తకాన్ని, ఇదిగో నాయన ఈ కాస్త తిను చాలు, ఇదే ప్రసాదము, ఇది నువ్వు తింటే నీకు సంపూర్ణమైన భాగవత ఫలం లభిస్తుంది అని అద్భుతంగా అందించారు. అయితే ఆయన గురించి చెప్పాలి అంటే నాలాంటి వాళ్ళు చాలా చిన్నవాళ్ళు అయిపోతారు. చక్కగా ఇందాకే మా అనంతలక్ష్మమ్మ గారు అత్యంత వైభవంగా, సరళంగా, నాకు మా అమ్మగారు ఎట్లాగో ఆవిడంతే, నేను అమ్మ అనే పిలుస్తాను తప్ప సాధారణంగా ఇప్పుడు ఏదో వేదికలో మళ్ళీ ఏ పేరో చెప్పారు అనుకుంటారేమో అని పేరు తీసుకోవడం, లేకపోతే అమ్మ అంతే. ఆ మాట అంత సరళంగా ఉంటుంది, ఆ పద్ధతి అంత సరళంగా ఉంటుంది. ఎప్పుడు ఇబ్బంది వచ్చినా ఇదిగో ఇవాళ ఇబ్బంది అని ఫోన్ చేయంగానే వెంటనే వచ్చింది. అమ్మ లక్షణం ఏమిటి? దానికి పిలుపులు పేర్లు ఏం అక్కర్లా. అమ్మ ఏం చేస్తుందయ్యా, అరుపు ఒకటి ఉంటే చాలు, ఆర్తి ఒకటి ఉంటే చాలు, అది లేకుండా కొట్టే పనులు చేసినా దగ్గరకు వచ్చి బుద్ధి చెప్తుంది. అలా చక్కగా అనంత లక్ష్మమ్మ గారు ఎప్పుడూ వెనకాల ఉంటూ ఆనందంగా. ఇక ఇవాళ ఈ సన్మానం తీసుకోవడంలో లవకుశులు అని, అభినవ లవకుశులు అని నామధేయం చేశారు. ఇద్దరికీ కృష్ణ శబ్దాన్ని వాడారు. ఒకళ్ళకి ఆదిత్య అన్నారు, ఇంకొకళ్ళని శశాంకు అన్నారు. అంటే ఉదయము పూట ఉండేటటువంటి ఉషశ్రీ, అదేవిధంగా సాయం పూట ఉండేటటువంటి ఛాయాశ్రీ, ఈ రెండిటినీ కూడా ఉషశ్రీ గారిని నిజమైనటువంటి సత్కారంగా వారిని గుర్తు చేసుకుంటూ సూర్యనారాయణమూర్తి యొక్క తత్వాన్ని ఈ సంధ్యలను చెప్పేటటువంటిది ఉషశ్రీ. అలా సాయము ఉదయము చక్కగా ఇరువురిని తీసుకొని వచ్చి చెప్పడం చాలా అద్భుతమైనటువంటి విశేషం. ఎందుకయ్యా అంటే రామచంద్రుడి యొక్క గానం చేసేటప్పుడు ఆయన సూర్యవంశానికి చెందినవాడు. ఆయనకి చంద్ర అనేటటువంటి పేరు. ఎందుకు వచ్చిందండి చంద్ర అనేటటువంటి పేరు అంటే, ఓ సందర్భంలో రామచంద్రమూర్తి యొక్క జననం కాగానే అందరూ ఆనందంగా పండగ చేసుకుంటున్నారు. ఒక్క ఆయన మాత్రం ఏడుస్తున్నాడట. ఎవడరా వీడు ఏడ్చేది అని రామచంద్రమూర్తి అప్పుడే పుట్టి అలా పైకి చూస్తున్నాడట. ఆ పైన చంద్రుడు ఏడుస్తున్నాడట. నాయన నువ్వు పుట్టినప్పుడు అందరూ పండగ చేస్తున్నారయ్యా, నేను మాత్రం ఆ సమయంలో చూడటానికి లేకుండా నాకు ఏడుపుగా ఉంది, బాధగా ఉంది, కష్టంగా ఉంది అని ఏడుస్తుంది. సరే ఏం పర్వాలేదయ్యా, నా పేరు పక్కన నేను నీ పేరు పెట్టుకుంటానులే అని చెప్పి రామచంద్ర అని పేరు వచ్చేట్టుగా ఆయన నిర్ణయించి ఆ ఏర్పాటు ఆయనే చక్కగా ఆధ్యాత్మికంగా కైకేయి పిలిచేటటువంటి ఏర్పాటు చేసుకున్నారు. కైకేయి రాముడు అట్లా అన్నం పెడుతూ చంద్రుడు చంద్రుడు రామచంద్ర రామచంద్ర అని చెప్తూ రామచంద్రుడు అనేటటువంటి పేరు వచ్చింది. అలాగే ఈ రామచంద్ర అనేటటువంటి శబ్దం అక్కడ నీకు ఇస్తాను లేవయ్యా చంద్ర అని పెట్టుకుంటా, అయినా ఏడుస్తున్నాడు. అరే పేరెనక పెట్టుకుంటా అన్నా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఏం పర్వాలేదయ్యా, వచ్చే నేను పుట్టింది చూడలేదు కదా, నేను ఏడుస్తుంది నువ్వు పుట్టింది చూడలేదని. అయితే వచ్చే అవతారంలో నువ్వు ఉండే సమయంలోనే నేను పుడతాను అని మాట ఇచ్చారు. అదే కృష్ణావతారం. అందుకనే ఆ రామ తత్వాన్ని చెప్తూ ఈ కృష్ణత్వాన్ని పక్కన ఉంచుకుంటూ ఆ సూర్య చంద్రులు ఇరువురు ఆదిత్య శశాంకులుగా ఇవాళ సన్మానం చేసుకోవడం అనేటటువంటిది ఉషశ్రీ గారికి అత్యంత ఆనందాన్ని కలిగించే విషయము అని నేను చక్కగా మనసులో తలుచుకుంటూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి.